టీవీఆర్ గాస్పెల్ ఛానల్స్ ఈ క్రిస్టియన్ ఛానల్కి మీ వీక్షకులందరికీ కూడా స్వాగతం చెప్తున్నాం. ఈరోజు మరి మన మధ్యలో ఉన్నటువంటి కళ్యాణ్ బాబు గారు తన సాక్ష్యాన్ని వినిపిస్తారు. ఆయన మరి సినిమా ఫీల్డ్లో నుంచి ఎలా మరి ఆ ఫీల్డ్లో నుంచి బయటకు వచ్చి ఎలా రక్షించబడ్డారు, మరి ఎలా దేవుడిని తెలుసుకున్నారు, మరి ఈ విషయాలన్నింటినీ కూడా మరి బ్రదర్ యొక్క సాక్ష్యం ద్వారా విందాం. సాక్ష్యాన్ని పూర్తిగా చివరి వరకు చూడండి, అనేక మందికి షేర్ చేయండి. మరి బ్రదర్ ప్రస్తుతం తన యొక్క సేవను కందుకూరు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా కందుకూరులో సేవ చేస్తున్నారు. సో ఆయన సాక్ష్యాన్ని విందాం. కళ్యాణ్ బాబు గారు నమస్తే అండి, మీ యొక్క సాక్ష్యాన్ని చెప్పండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. రక్షకుడైన యేసే నామంలో నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి మా ఆత్మీయులు, మా ఆత్మీయ నాయకులు వెంకటరావు గారికి మరియు ఫ్యామిలీకి, మరియు మా యొక్క ఆత్మీయ బంధాన్ని బట్టి నేను ప్రభుకి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ సార్ వాళ్ళ ఫ్యామిలీకి మరి యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ, సేవకులు మరియు విశ్వాసులు, క్రైస్తవ సహోదరులందరికీ రక్షకుడైన యేసయ్య నామంలో వందనములు తెలియజేస్తా ఉన్నాం. పిల్లరా, మాది ఒక మారుమూల గ్రామం, పన్నుముడిసిపాలెం అనేటువంటి గ్రామం. మాది ప్రకాశం జిల్లా కందుకూరు పక్కన ఉంటుంది చిన్న గ్రామం. మేము ఆ ప్రాంతంలో జన్మించినాము. మా తల్లిదండ్రులు పద్మజ, మాధవరావు గారు, మా తమ్ముడు సత్యప్రకాష్, నా పేరు కళ్యాణ్. మేము కందుకూరు మరియు కొనుముడిసిపాలెం ప్రాంతాల్లో ఉండేటువంటి నివాసం మాది. మా నాన్న మిలిటరీలో పనిచేసేటువంటి వారు జమ్మూ కాశ్మీర్ లో. మా అమ్మ ఒక విద్యా వాలంటరీ టీచర్ గా పనిచేస్తా ఉండేది. నేను మా తమ్ముడు జన్మించినప్పటి నుంచి మా నాన్నకున్నటువంటి ఉద్యోగంలో కానీ లేదంటే రకరకాలైనటువంటి చాలా నలిగిపోయినాం. మాకు తెలియనటువంటి కష్టాలు, వేదనలు, బాధలు, అనేకమైనటువంటి ఇరుకు ఇబ్బందులు మమ్మల్ని చాలా చాలా బలహీన పరిస్థితిలోనికి తీసుకెళ్ళినాయి. మేము తెలియకుండానే చాలా నష్టపోయినాం. మాకు చాలా విషయాలలో ఒత్తిడి జరిగింది, కోలుకోలేకపోయినాము. మా నాన్న అక్కడ జమ్మూ కాశ్మీర్ లో పనిచేసేటప్పుడు మా నాన్న ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయ్యి చాలా విషయాలలో మమ్మల్ని చాలా కష్టపెట్టేటువంటి వారు. మమ్మల్ని ఎవరు దగ్గరికి తీసేటువంటి వారు కాదు. మా నాయనమ్మ వాళ్ళు కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునేటువంటి వారు కాదు. మా అమ్మ చిన్న తల్లి ఏమి మాట్లాడదు, అన్నిటికీ ఓర్చుకొని ఉంటుంది, సహిస్తుంది. చాలా విషయాల్లో మా నాన్నని ప్రోత్సహించింది, కానీ ఎన్నడూ కూడా ఎవరికి చెప్పలేదు. మా తాతయ్య వాళ్ళకి కానీ, మా అమ్మమ్మ వాళ్ళకి కానీ, మా నాయనమ్మ వాళ్ళు కానీ, మా మేనమామ వాళ్ళు కానీ ఎన్నోసార్లు కొట్టేవారండి, తిట్టేవారు, రాత్రులు బయటికి నెట్టేసేటువంటి వారు. నేను మా తమ్ముడు చిన్న వయసులో ఉన్నాము. చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు, మమ్మల్ని ఏమాత్రం పట్టించుకునేటువంటి వారు కాదు. ఉద్యోగం ఉందండి జమ్మూ కాశ్మీర్ లో, బిఎస్ఎఫ్ లో, బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తా ఉండినారు, మంచి శాలరీ. మమ్మల్ని బాగా చూసుకోవాల్సినటువంటి వ్యక్తి ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయిపోయి త్రాగుబోతుగా పేరు తెచ్చుకున్నాడు. ఎంతో మంచి పేరున్నటువంటి మా నాన్న మిలిటరీలో త్రాగుబోతు అనేటువంటి పేరు తెచ్చుకొని జాబ్ సరిగా చేయకుండా, మమ్మల్ని సరిగా పట్టించుకోకుండా చాలా విషయాలలో మమ్మల్ని నష్టపరిచాడు, దొంగ తీశాడు, రోడ్డు మీదకి లాగేశాడు. మాకెవ్వరూ లేదండి, అందరూ మమ్మల్ని వదిలేశారు. ఎవరు దగ్గరికి తీయలేదు పిల్లగా, మమ్మల్ని ఎవరు దగ్గరికి తీయలేదు, ఎవరు ఆదరించలేదు, బంధువులు అసలు పట్టించుకోలేదండి. ఈ రోజుకి ఎవరు పట్టించుకోవట్లేదు. మా అమ్మ ప్రభు నమ్ముకున్నప్పటి నుంచి ఇంకా దూరం అయిపోయారు. కులం అస్సలు అక్కడికి రావట్లేదండి. మేము కుండలు తయారు చేసుకుంటాం, మాకు చాలా వ్యాపారం ఉంది, ఇటుకలు బట్టీలు వేస్తాం, చాలా వినాయకుడి బొమ్మలు తయారు చేస్తాం, దేవర కొలుపులు చేస్తాము. చాలా విషయాలలో మేము మంచి భూ సంబంధమైనటువంటి డబ్బంతా కలిగి ఉన్నాం, కానీ మాకెవ్వరు మా బంధువర్గం సహాయం చేయలేదు. మా నాన్న ఎన్నిసార్లు కొట్టినా, ఎన్నిసార్లు తిట్టినా మమ్మల్ని ఎవ్వరు దగ్గరికి తీయలేదు. కానీ మా అమ్మ చిన్నప్పుడు వెళ్ళినటువంటి ఒక మందిరం, లేదంటే సిబిసి, విబిఎస్, ఈయు అనేటువంటి చోట్ల నేర్చుకున్నటువంటి దేవుని మాటలు, దేవుని ప్రేమ, స్నేహితులండి. నిజంగా క్రిస్టియన్స్ లో మంచి స్నేహితులు ఉంటారు.
ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేటువంటి స్నేహితులు క్రిస్టియానిటీలో చాలా మంది ఉంటారు. ఆ రోజు మా అమ్మకి తెలిసినటువంటి ఆ మేడం వాళ్ళు, లేదంటే ఆ సార్ వాళ్ళు, లేదంటే ఆ స్టూడెంట్స్, నేను ఈరోజు వాళ్ళని అమ్మ అని పిలుస్తాను, ఆంటీ అని పిలుస్తాను, అంకుల్ అని పిలుస్తాను, మామయ్య అని పిలుస్తాను. నిజంగా వాళ్ళు ఆ రోజు మా అమ్మకి హెల్ప్ చేయకపోతే, ప్రభువుని పరిచయం చేయకపోతే, మా అమ్మ, నేను, మా తమ్ముడు చనిపోవాల్సినటువంటి పరిస్థితి. నిజంగా ఆ రోజు మాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ లేకపోతే, ఆ రోజు మా అమ్మని ఎవరు క్రిస్టియన్ ఫ్రెండ్స్ పట్టించుకోకపోతే, ఆ క్రిస్టియన్ టీచర్స్ మా అమ్మని దగ్గర తీయకపోతే, మేము ఎప్పుడో చనిపోయి ఉండాల్సి ఉంటుంది. మా నాన్న ఫెయిల్ అయిపోయాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వెళ్ళిపోయినాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉంది. మా అమ్మ చిన్న వయసులోనే మా అమ్మమ్మ వాళ్ళు పెళ్లి చేశారు. మా అమ్మ ఏమి పెద్దగా కష్టపడి పెరిగినటువంటి స్త్రీ కాదు. కష్టం తెలియదు, చదువుకుంది, మెట్రికులేషన్ వరకు చదువుకుంది. నాన్న మంచిగా చదువుకున్నాడు, మంచి చదువు, మంచి ఉద్యోగాలు, మంచి ఫ్యామిలీ, మంచి వ్యాపారాలు, మంచి భూ సంబంధంగా, లోక సంబంధంగా మంచి ఫ్యామిలీ, అందరు గౌరవిస్తారు. కానీ చాలా కుటుంబ సమస్యలు, త్రాగుడు, అనుమానం, వ్యభిచారం, నన్ను, మా తమ్ముడిని, మా అమ్మని పట్టించుకోపోవటం. మాటకు ముందు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురామంటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు చేయమంటాడు. నేను ఇస్తాను, తీసుకురా అని చెప్తాడు, ఇవ్వడు. మా అమ్మ చాలా సార్లు మాట పడింది. కొంతమంది అవమానించారు మా అమ్మని. ఎందుకు తీసుకున్నావు, ఇస్తానని చెప్పావు కదా, నువ్వు ఇచ్చేయి అంటే మా అమ్మ దగ్గర లేవు. చాలా విషయాల్లో మాలిపోయింది. మా నాన్న మిలిటరీలో పనిచేస్తాడు కదా, అనేక ప్రాంతాలకి మమ్మల్ని తీసుకెళ్తాడు. ట్రిప్స్ వేయచ్చు అని మా అమ్మకు ఒక చిన్న అలవాటు అంటే చిన్నప్పటి నుంచి. ఇలాంటి వ్యక్తిని చేసుకుంటే చక్కగా నార్త్ ఇండియా అంతా తిరగొచ్చు, ఆయనకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అన్ని చోట్ల తిప్పుతాడు అనేటువంటి విషయాలలో మా అమ్మ ఆయన మ్యారేజ్ చేసుకుంటే మా నాన్న చాలా విషయాల్లో నష్టపరిచారు. నాకు తెలిసి జమ్మూ కాశ్మీర్ తప్ప ఇంకెక్కడికి తీసుకెళ్లేదు. అది కూడా వన్ టైమ్ ఆర్ 2 times అంతే. మా అమ్మకి ఆ యాపిల్ కాయలు, ఆ మంచు కొండలు, ఆ చిన్న మా అందుకూరు కనుమర్చి ప్రాంతం తప్ప ఇంకే ఈ రోజు తెలియదు. మా నాన్న ఎక్కడికి వెళ్ళనివ్వడు. అనుమానం, మా అమ్మ కొంచెం బాగుంటుందండి చక్కగా దేవుని మహాకృపను బట్టి. ఒకటే అనుమానం, ఉద్యోగం కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ తో చెప్పి ఉద్యోగం కూడా చేయనీయకుండా, అంత అనుమానం, ఎక్కడికి వెళ్ళినా అనుమానమే, ఎక్కడికి వెళ్ళినా భయమే మా నాన్నకి. ఈ రోజుల్లో చాలా మంది భార్య బాగుంటే ఓర్చుకోలేదు, అనుమానం. అందుకే చాలా మంది కుటుంబాల్లో నష్టాలు, బాధలు, సమస్యలు. మా కుటుంబంలో కూడా అదే జరిగింది. మా నాన్న అనుమానం వల్ల మా అమ్మ, నేను, మా తమ్ముడు రోడ్డు మీద పడిపోయినాం. మా నాన్న ఉద్యోగం పోయింది, మా అమ్మ ఉద్యోగం పోయింది. ఎవరు మమ్మల్ని ఆదరించలేదు. ఎవరు ఆదరించారో చెప్పనా, ధైర్యంగా చెప్పగలను, క్రిస్టియన్స్ ఆదరించారండి, క్రైస్తవులు ఆదరించారు, మందిరం ఆదరించింది, క్రిస్టియన్ మిషనరీ స్థాపించినటువంటి హాస్టల్స్ మమ్మల్ని ఆదరించాయి, స్కూల్స్ ఆదరించాయి, దగ్గర తీస్తాయి, అన్నం పెట్టారు, ప్రభు ప్రేమను పరిచయం చేశారు. మాకెవరు ఏమీ తెలియదు, దేవుని వాక్యం మమ్మల్ని దగ్గర తీసింది, ఆదరించింది. మా అమ్మ తట్టుకోలేక మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక బావిలో నన్ను, మా తమ్ముని పరవేసి చనిపోదాం అనుకున్నప్పుడు దేవుని మెల్లని స్వరము, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను, నీ బిడ్డలను ఆదరిస్తాను, మిమ్మల్ని పెంచి పెద్దవారినిగా చేస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని గొప్పవారినిగా చేస్తాను, నీ భర్తను మారుస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను. ఎక్కడ నలిగిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్నావో, ఎవరు నిన్ను కాదన్నారో, ఏ బంధువులు నిన్ను వెలివేశారో, ఏ అన్నదమ్ములు, ఏ అక్క చెల్లెళ్ళు, ఏ బంధువులు, ఏ అత్తమామలు పట్టించుకోలేదు, వారి మధ్య నేను నిన్ను గొప్ప చేస్తాను, బలమైన జనాంగముగా చేస్తాను, నేను నిన్ను విడువను, ఎడబాయును. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకుండా చేయగలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడును, నన్ను వెంబడించు,
మా అమ్మ చిన్నప్పుడు ఆ చిన్న మాటలు తెలుసుకోబట్టి, ఆ సండే స్కూల్లో తెలుసుకోబట్టి, ఆ VBS లో తెలుసుకోబట్టి, ఆ హాస్టల్లో తెలుసుకోబట్టి, ఆ ఇయులో తెలుసుకోబట్టి, దేవుని మహాకృప ఇవాంజలికల్ యూనియన్ ద్వారా, CBC ద్వారా, VBS ద్వారా, క్రిస్టియన్ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ ద్వారా, సెమీ క్రిస్మస్ ద్వారా, క్యారల్ సర్వీస్ ద్వారా, చిన్న చిన్న వీధి సువార్తల ద్వారా, చిన్న చిన్న కరపత్రికల ద్వారా దేవుడు మా కుటుంబానికి మేలు చేశారు ప్రియులరా, మేలు చేశారు. ఎవరు ఆదరించలేదండి. కుండలు తయారు చేసుకునే కులం నుంచి వచ్చినటువంటి వారు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు, ఎవరు మమ్మల్ని దగ్గరకు తీయలేదు. నిజం చెప్పనా, నాకు తెలిసి నిన్న మొన్నటి వరకు కూడా మేము కోటా బియ్యమే తిన్నాం, రేషన్ బియ్యమే తిన్నాం. మా అమ్మ వాటితో పలావ్ చేస్తే మాకు పండగ లాగా ఉండేది. మా నాన్న ఏం తీసుకురారండి, ఈ రోజుకి ఏం తీసుకురారు, ఈ రోజుకి పట్టించుకోరు. ఇంకా మా తమ్ముడు, మా నాన్న రక్షించబడలేదు, ఇంకా లోకంలోనే ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి మా అమ్మలో ఉన్నటువంటి సంతోషాన్ని, రిజాయిస్ ని చూసి, ప్రభులో ఉండే ఆనందాన్ని చూసి, అరే మా అమ్మ ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది, మా అమ్మ ఇంత యథార్థంగా ఎలా ఉండగలుగుతుంది, నేను మా అమ్మను చూసే ప్రభుని నమ్ముకున్నాను. చాలా మంది అంటారు, ఏం చూసి, ఎలా తెలుసు నీకు ప్రభు, ఏం చేశాడు నీకు? నా తల్లి ఉందయ్యా, నా తల్లిని చూశాను బాబు, అమ్మా నా తల్లిని చూశాను, నీతి మంత్రాలుగా బ్రతికింది. చాలా మంది అన్నారంట, నీ భర్త త్రాగుబోతాడు కదా, నీకు చిన్న బిడ్డలు కదా, నీకేమి లేదు కదా, మాతో తప్పు చేయి, మేము నిన్ను పోషిస్తాము, ఇల్లు కట్టిస్తాము, మిమ్మల్ని బాగా చూసుకుంటాము. మా అమ్మ చెప్పినటువంటి మాట, రేపొద్దున ఆ నోట ఈ నోట తెలిసి నా భర్త నా బిడ్డలు నన్ను రాళ్లతో తల పగలగొట్టి, లేదంటే ఇంకొక దానితో కొట్టి చంపేసే బదులు ఇప్పుడే చచ్చిపోతాను కానీ పాపం చేయను. అమ్మా ఈ మాట ఎక్కడి నుంచి నేర్చుకున్నావు నానా? వ్యభిచరించకూడదు, పాపం చేయకూడదు అని బైబిల్లో ఉంది నాన్న. నేను తప్పు చేయలేను నాన్న. మాట్లాడు, మీరు ప్రయోజకులు అవుతారు, దేవుడు మనల్ని దీవిస్తాడు నాన్న. మనకి యేసు ప్రభు ఉన్నారు నాన్న, దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ రోజు నేను ఎవరి కోరికలు చంపుకున్నా, నా ఎవరి జీవితం చంపుకున్నా, ప్రభు మీలో నాకు ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఇస్తారు. మీరు నన్ను గొప్ప గొప్ప తల్లిగా చూస్తారు నాన్న, నీతి మంత్రాలుగా చూస్తారు, యథార్థవంతులుగా చూస్తారు. ఈ రోజుల్లో కొంతమంది డ్రింక్ చేసేటువంటి ఫ్యామిలీస్ లో, అక్క నువ్వు నమ్మకంగా ఉన్నావా చెప్పు, చెల్లి నువ్వు నమ్మకంగా ఉన్నావా, అన్నా నువ్వు నమ్మకంగా ఉన్నావా అక్క లేనప్పుడు, అన్నా నువ్వు నమ్మకంగా ఉన్నావా చెల్లి లేనప్పుడు, అన్నా డెలివరీకి వెళ్ళిన సమయంలో నమ్మకంగా ఉన్నావా, చెల్లి నువ్వు నీ కుటుంబం. కొంచెం డ్రింక్ చేశాడు, కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ లో ఉన్నారు, కొంచెం ఇంటికి సరిగా రావట్లేదు, లేట్ గా వస్తున్నారు. ఏమ్మా నీ ఫోన్ కాల్స్ ఎలా ఉన్నాయి, ఏమ్మా నీ జీవితం ఎలా ఉంది, ఏ పాప మీ తల్లి తండ్రి లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావమ్మా? మా నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు, కానీ మా అమ్మ నీతి నన్ను ప్రభు దగ్గరికి రప్పించింది. మా అమ్మ యథార్థత, మా అమ్మ చేయని పాపం నాలో, నేను మా అమ్మలో ప్రభుని చూడటానికి సహాయం చేసి. ఈ రోజుల్లో చాలా మంది ప్రభు ఎక్కడున్నాడు, మతము కులమని మాట్లాడుతూ ఉన్నారు. కందుకూరు ప్రాంతంలో నిడమనూరి పద్మజ అనేటువంటి మాధవరావు అనేటువంటి దంపతులకు జన్మించినటువంటి నేను ధైర్యముగా ప్రభు కృపను గట్టి చెప్పగలిగినటువంటి గొప్ప మాట, మా అమ్మలో నేను యేసుక్రీస్తు ప్రభుని చూశాను, మా అమ్మలో నేను యేసుక్రీస్తు ప్రభుని చూశాను. ఏమండి, తల్లి తండ్రి చెప్పిన మాట అబద్ధం అవుతుందా? మీరు చెప్పండి ప్రియులరా, అమ్మ నాన్న అబద్ధం చెప్తారా? ఈ దేవుడు నిజమైన దేవుడు అని మా అమ్మ చెప్పింది. ఈ దేవుడు రక్షించే దేవుడు, ఈ దేవుడు కాపాడే దేవుడు, ఈ దేవుడు గొప్ప దేవుడు అని మా అమ్మ చెప్పిందండి. అమ్మా నాన్న చెప్పిన మాట వినకుండా ఉంటారా? ఈ రోజులో చాలా మంది వినక దేశంలో తిరుగుతూ ఉన్నారు. ఒక్కొక్కరు 30, 32, 34, వయసు 40, వివాహాలు లేవు.
ఈ రోజు కొంతమందికి వివాహాలు అయ్యాయి, బిడ్డలు లేరు. ఈ రోజు చదువుకుందామని కాలేజ్కి వెళ్తున్నారు, అమ్మా నాన్న మాట వినట్లేదు, ర్యాంక్స్ లేవు. అమ్మా నాన్న మాట వినకపోవటం వలన భవిష్యత్తును పోగొట్టుకుంటున్నారు. మా అమ్మ నిజమైన దేవుణ్ణి, రక్షకుడైన ప్రభుని మాకు అందించింది. మాకు ఆమె నీతి, ఆమె యథార్థత మేము ప్రభువుని చూడడానికి సహాయం చేస్తుంది. మా నాన్న మా తమ్ముడు ఏదో ఒక రోజుకి ప్రభులోనికి వస్తారు, సంపూర్ణ. ఇప్పుడు వస్తున్నారు, కానీ కష్టం వచ్చినప్పుడు వస్తున్నారు, భయం వచ్చినప్పుడు వస్తున్నారు, కలవరం వచ్చినప్పుడు వస్తున్నారు, పడిపోయినప్పుడు, యాక్సిడెంట్లు అయినప్పుడు, లేదంటే అనారోగ్యం వచ్చినప్పుడు వస్తున్నారు, లేదంటే బాగా కష్టం వచ్చినప్పుడు వస్తున్నారు. కానీ ఏదో ఒక రోజుకి సంపూర్ణంగా దేవుని గడప యొద్దకు వస్తారు, ఆయన పాదాల యొద్దకు వస్తారు. నిజంగా నేను మా అమ్మ మాట విన్నాను, నేను ఫలించాను అని చెప్పగలను. నేను ఫలించాను. ఎన్నో విషయాలు నష్టపోయిన పిల్లరా, చాలా వ్యాపారాలు చేశాం. కోళ్ల ఫారాలు, ఇటుక బట్టీలు, కుండల వ్యాపారం, సెంటరింగ్ పని, పెయింట్ పని, సిమెంట్ పని, ఆటోలు తిప్పినాము, డ్రైవింగ్ చేసినాను. ఇంకా చాలా విషయాల్లో పనిచేశాను. మా అమ్మ మాట వినకుండా, ఇది ప్రభువుని తెలుసుకొని రక్షించబడిన తర్వాత, ప్రభువుని తెలుసుకున్న తర్వాత మా అమ్మ మాట వినకుండా, ఇప్పటి వరకు మా అమ్మ మాట విని ప్రభువుని తెలుసుకున్నాను. ప్రభువులోకి వచ్చిన తర్వాత లోకం నన్ను పడవేసిన తర్వాత, నమ్మకంగా ఉన్నటువంటి నన్ను 10th క్లాస్ నుంచి లోకాశలు చంపేశాయి, లోకాశలు పడేశాయి. ఆడవాళ్ళు స్మోకింగ్, డ్రింకింగ్, తప్పుడు విషయాలు, ఏదో పని చేయాలి, సాయంత్రానికి ఏదో తప్పు చేయాలి, పని చేయాలి, తప్పు చేయాలి. ఏ పని చేయాలి? చిల్లర పనులన్నీ చేయాలి. మా అమ్మ ఏం చెప్పింది? బాబు, నీవు, నీ తమ్ముడు, నేను చనిపోకుండా దేవుడు మనల్ని బ్రతికించాడు, మనము ఆయన సేవ చేద్దాం. మనలాగా ఎంతమంది పిల్లలు, లేదంటే భార్య భర్త కుటుంబ సమస్యల్లో నలిగిపోతున్నారో వారికి మనం సహాయం చేద్దామని చెప్పింది. నేనేమో మా అమ్మ మాట వినకుండా ఎన్ని పనులు చేశానండి, ఎన్ని పనులు, చాలా పనులు, లెక్కలేనన్నటువంటి పనులు. ఎందుకు? సాయంత్రానికి ఫ్రెండ్స్ తో కలిసి గాలికి తిరగాలి, స్మోక్ చేయాలి, బళ్ళ మీద తిరగాలి, టౌన్ లో పెద్ద పెద్ద అనిపించుకోవాలి, పెద్ద బ్యాచ్ అనిపించుకోవాలి. ఏం ప్రయోజనం లేదు. ₹1 ఇచ్చేవాడిని కాదు ఇంట్లో. మా అమ్మకి ఏమి తెచ్చిపెట్టేవాడిని కాదు. మా అమ్మ కన్నీటి ప్రార్థన వృధా అయిపోయింది, సేవకుని ప్రార్థన వృధా అయిపోయింది. రక్షించబడ్డాం, ప్రభులోనికి వచ్చాం, మందిరానికి వెళ్తున్నాం. ఒకటి తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను, నీ బిడ్డల్ని ఆదరిస్తాను, నిన్ను కుటుంబంగా కడతానని చెప్పినటువంటి మాటలు మర్చిపోయాను. బైబిల్ గ్రంథంలో ఉంది కదా, నేను పిల్లల్ని పెంచి పెద్దవాడినిగా చేసి వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. అయిపోయాను, ఫెయిల్ అయిపోయాను. 10th క్లాస్కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ లో తప్పిపోయాను. మ్యాథ్స్ అసలే భయం, ఇంకా భయం. మా ఇంటి దగ్గర మాలకొండేశారు అని ఒక ఆయన ఉన్నారు, తను మంచివారు, గురువు గారు. ఆయన సహాయం చేసి మళ్ళీ 2nd అటెంప్ట్ లో ప్రభు కృపను బట్టి పాస్ చేయించారు. ఇక 10th క్లాస్ స్టార్ట్ అయిందా, ఫెయిలా. ఇంటర్మీడియట్ చదువుకుందామని వెళ్ళా, ఫెయిల్. ఏదో కొద్ది గొప్ప డిగ్రీ డిస్టెన్స్ లో, లేదంటే దేవుని మహాకృపను బట్టి డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా. ఫెయిల్. మా అమ్మ మాట వినలేదు. రక్షించబడక ముందు మా అమ్మ మాట విన్నాను, ప్రభులోకి వచ్చిన తర్వాత మళ్ళీ తప్పిపోయాను. ఎన్ని పనులు చేశానండి, అసలు నా వల్ల కాదు, ఎన్నో పనులు. కొంతమంది దగ్గర అయితే ఇలాగే వెళ్ళి చేతులు కట్టుకున్నా, అయ్యా నాకు హోమ్ గార్డ్ పోస్ట్ ఇప్పించింది అయ్యా, కానిస్టేబుల్ పోస్ట్ ఇప్పించింది అయ్యా, పోలీస్ యూనిఫామ్ పోస్ట్ ఇప్పించింది అయ్యా. ఎందుకంటే నాకు పోలీస్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం. 4-5 సంవత్సరాలు ఇలాగే కట్టుకున్నా. వాళ్ళు నా చేత చాలా కష్టం చేయించుకున్నారు, నాకేమి సహాయం చేయలేదు. పోలీస్ యూనిఫామ్ కాదు కదా, అసలు ఏ మాత్రం సహాయం చేయలేదు. నా చేత ఎంత కష్టం చేయించుకున్నారు తెలుసా? ఆ 4 సంవత్సరాలకి సంవత్సరానికి ₹1,00,000 వేసుకున్నా, ₹4,00,000 కష్టం చేయించారు.
ఆ 4 లక్షలు మా అమ్మ కోసం, మా నాన్న కోసం, మా తమ్ముడి కోసం, దేవుని పని కోసం కష్టపడి ఉంటే ఎంత సంతోషంగా ఉంది. రక్షించబడిన తర్వాత ప్రభువులోకి వచ్చి తప్పిపోయాను. అప్పుడు దాకా మా అమ్మ మాట విన్నాను. దేవుని మహాకృపను బట్టి చనిపోకుండా మా అమ్మ బ్రతికించింది. ప్రభు స్వరాన్ని విని మాకు చెప్పింది. ప్రభు దగ్గరికి వెళ్దామని చెప్పింది. మందిరానికి తీసుకెళ్ళింది. సండే స్కూల్లో, యూత్ మీటింగ్ లో డ్రమ్స్ ప్లే చేసేవాడిని, చక్కగా వాయిద్యాలు వాయించేవాడిని, పాటలు పాడేవాడిని, సేవకులకి పరిచయం చేసేవాడిని, మందిరంలో అన్ని చక్కగా నేర్చుకునేవాడిని. ఎంత చక్కగా పరిచయం చేసేవాడిని. ఈ రోజుకి స్టిల్ అదే జరుగుతా ఉంది ప్రభు కృపను బట్టి. ఈ రోజు దేవుని మహాకృపను బట్టి ఆ రోజు మా అమ్మ మాట వినకుండా ఫెయిల్ అయిపోయాను. నష్టపోయాను. అనారోగ్యాన్ని తెచ్చుకున్నాను. ఒంటరి భయం, అనారోగ్యం, అది ఎంతవరకు వెళ్ళిందో తెలుసా? మీకు పిల్లనివ్వము. ఏముంది నీ దగ్గర? చదువుందా? డబ్బుందా? స్థలం ఉందా? ఉద్యోగం ఉందా? వ్యాపారం ఉందా? సరే, ఒకవేళ నువ్వు ప్రభువులను నమ్మకంగా ఉన్నావా? చూడండి ఎంత గొప్ప మాట. ప్రభువులో నమ్మకంగా ఉంటే బిడ్డనిస్తా అన్న. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ప్రభువులో నమ్మకంగా ఉంటే బిడ్డలు ఇస్తారు. నీ బిడ్డకి ఇంకా వివాహం కాలేదంటే వాళ్ళు ఇంకా ప్రభువులో నమ్మకంగా లేరని అర్థం. అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో, ఈ సందర్భంలో దేవుని ఆలోచన నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకా బిడ్డలు నమ్మకంగా ప్రభువుకున్నట్లు. అందుకే మ్యారేజెస్ లేట్ అవుతా ఉన్నాయి. అందుకే గర్భఫలాలు లేట్ అవుతా ఉంది. అందుకే ఫెయిల్ అయిపోతా ఉన్నారు. అక్క, అన్నా, అయ్యగారు, అర్థమవుతుందా? అమ్మా, అర్థమవుతుందా? ఆలోచన చేస్తున్నావా? ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? నేను నా తల్లి మాటను ధిక్కరించాను, నా ప్రభు మాటను ధిక్కరించాను, నా సేవకుని మాటను ధిక్కరించాను, పెడచెవిన పెట్టాను, అసూయపడ్డాను. మరి ఎంత అసూయ అంటే ఒకరిని చూసి అసూయ పడేటువంటి మనస్తత్వం వచ్చేసి, వాళ్ళు లవ్ చేశారు, వీళ్ళు లవ్ చేశారు, వాళ్ళు స్మోక్ చేసి, వీళ్ళు స్మోక్ చేసి, వాళ్ళు డ్రింక్ చేసి, ఒకరిని చూసి కంపేర్ చేసుకుని నష్టపోయి. నిజంగా ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఫలిస్తారని నాకు తెలుసు. కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత ఫెయిల్ అయిపోయినటువంటి వాడిని నేను ఒక్కని. కానీ తిరిగి ప్రభు మహాకృప ఎంతగా నాకు సహాయం చేసింది. ఈ పతనావస్థ స్థితిలో చిన్నగా సినిమా ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాను. మా కందుకూరు ప్రాంతంలో మా మావయ్య ఉండేవారు, కడేటి మాధవరావు గారని. ఆయనతో పాటు ఒక రోజు సినిమా షూటింగ్ కి వెళ్ళాను. ఆకాష్ గారని హీరో. చాలా మూవీస్ లో హీరోగా పనిచేశారు. కొన్ని మూవీస్ లో పెళ్లి కొడుకుగా, చాలా మూవీస్ లో ఆయన మంచి పేరు ఆకాష్, జై ఆకాష్ అని కూడా పేరు మార్చుకున్నారు. ఆయన షూటింగ్ ఏదో మా బాబాయ్ మల్లె లక్ష్మి గారు వాళ్ళ కాలేజీలో జరుగుతా. వెళ్ళాను. ఆ రోజు నా పని ఏంటి? మా మామయ్యకి నేను ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేయాలి. నాకు కొన్ని పనులు దేవుడు ఇచ్చారు. ఫోటోగ్రఫీ చేయగలను, మ్యూజిక్ ప్లే చేయగలను, డ్రైవింగ్ చేయగలను. నేను ఎక్కడ నేర్చుకోలేదు. ఎవరో ఒకరిని గమనించేది, చేసేది. గాలి విద్య అంటారు చాలా మంది. ఎక్కడ మళ్ళీ ప్రభుని విమర్శిస్తా ఉన్నారు చాలా మంది. గాలి విద్య కొన్ని చూస్తే వస్తాయి, అది 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 అలాగ మనసులో వెళ్ళిపోతుంది. చక్కగా ఆయనకి ఆ రోజు ఫోటోగ్రఫీలో సహాయం చేశాను. అయితే అక్కడ ఒక డైరెక్టర్ గా నన్ను చూసి, నా కళ్ళు గ్రీన్ ఐస్, క్యాట్ ఐస్, పిల్లి కళ్ళు లాగా ఉంది. ఈ అబ్బాయి మనకి విలన్ గా పనికి వస్తాడని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్ళాడు. కొన్ని మూవీస్ లో విలన్ గా, కొన్ని మూవీస్ లో కమెడియన్ గా, కొన్ని సీరియల్స్ లో కొన్ని పాత్రలు, ఒక మంచి షార్ట్ ఫిల్మ్ లో హీరోగా పనిచేశాను. అది మీరు చూడొచ్చు. ఇప్పుడు హార్ట్ బీట్ 2014 అని కొట్టి ఇప్పుడు వస్తుంది. హార్ట్ బీట్ 2014 మంచి షార్ట్ ఫిల్మ్ లో దాంట్లో హీరోగా పనిచేశాను. మనసు మనోజ్ అన్నతో 2 సినిమాలు పనిచేశాను. అటాక్ అనే సినిమా, కరెంట్ తీగ అనే సినిమా. ఆకాష్ అన్నతో 2 సినిమాలు చేశాను. ఇంటూరు వాసు గారని మా ఊర్లో ఉంటారు. మంచి నటులు. మా వదిన మా లక్ష్మి గారు, ఆయన భార్య, వాళ్ళ నాన్నగారు మల్లికార్జున గారు నాకు అవకాశం ఇచ్చి, ఈ అబ్బాయి అయితే మనకు అన్ని విధాలుగా పనికొస్తాడు అని చెప్పి వాళ్ళ ఓన్ ప్రొటెక్షన్ హౌస్ లో నన్ను పెట్టి, అప్పుడు కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అనేటువంటి సీరియల్ జరుగుతాం.
ప్యారలర్ గా ఇంకొక పసుపు కుంకుమ, అలా చాలా సీరియల్స్ లో నేను వర్క్ చేశాను. ఆ ఇంటూరు వాసు అని ఇప్పటికీ నన్ను ప్రేమిస్తాడు, ఇప్పటికీ రమ్మంటాడు, ఇప్పటికీ ఈ రోజుకి. ఎందుకంటే నేను అన్నిటికీ ఉపయోగపడతాను. యాక్టర్ గా పనిచేస్తాను, అకౌంట్స్ చూస్తాను, స్క్రిప్ట్ వర్క్ చేస్తాను, ఫోటోగ్రఫీ చూస్తాను, ఇంకేదైనా అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తాను. ప్రభు ఇచ్చిన కృపావరాలన్నీ వాసనకి దగ్గర దగ్గర ఒక 1 year చక్కగా పనిచేశాను. వాళ్ళ టీమ్ లో పనిచేశాను. ఇప్పటికీ చాలా మంది ఆ సినిమా ఫీల్డ్ లో నన్ను పిలుస్తాను, రండి మనం కలిసి వర్క్ చేద్దాం. మీకున్నటువంటి టాలెంట్స్. నా ఫ్రెండ్ జై మంచి స్క్రిప్ట్ రైటర్, ఇప్పటికీ కొన్ని మూవీస్ కి కొన్ని సీరియల్స్ కి ట్రై చేస్తా ఉన్నాడు. రానున్న రోజుల్లో దేవుని మహాకృపను బట్టి నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ప్రభుని తెలుసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడు అందరికీ తెలియచేస్తా ఉన్నాను, రండి రండి, ఒక్కసారైనా రండి, ప్రభుని తెలుసుకోండి. చాలా మంచి దేవుడు, సహాయం చేస్తారు, నెమ్మదిగా ఉంటాం, సంతోషంగా. చాలా మంది సంతోషంగా ఉంటాము అని అనుకుంటున్నారు, కానీ తెలియనటువంటి ప్రాబ్లమ్స్ లో అల్లాడిపోతా ఉన్నారు. అలా నేను సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళి మా అమ్మ మాట వినకుండా ప్రభుని మర్చిపోయి, రక్షణ నిర్లక్ష్యం చేసి, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి, వాయిద్యాలు మర్చిపోయి, కృపావరాలు మర్చిపోయి, ఆత్మవరాలు మర్చిపోయి, సేవకుల ప్రార్థన మర్చిపోయి, విశ్వాసులు హెచ్చరిస్తా, ఆత్మీయ అన్న అక్క హెచ్చరిస్తా ఉంటే అందరినీ ధిక్కరించి, వ్యతిరేకించి, బూతులు మాట్లాడేటువంటి వాడిని, ప్లేట్లు ఇసిరి కొట్టేవాడిని, కోపం వచ్చేది, చాలా దుర్భాషలు ఆడేవాడిని. చాలా నష్టపోయానండి. ఎంత నష్టపోయానంటే ఈ కుడి భుజం దేవునికి విరోధంగా మిస్టేక్ చేసిన ప్రతిసారి జారిపోతుంది. కుడి భుజం ఎందుకో తెలియదు, అర్థం కావట్లేదు. ఏదో ఒక తెలియనటువంటి ప్రాబ్లం వస్తాను, చిన్న మిస్టేక్ చేసిన ప్రాబ్లం వస్తాను. షూటింగ్ చేస్తా ఉన్నాను ఒక రోజు, ఒక మంచి మూవీ. ఆ మూవీలో యాక్ట్ చేస్తా ఉంటే విలన్ గా పనిచేస్తా ఉన్నాను. హీరోయిన్ విలన్ చేజింగ్ సీన్ చేస్తా ఉన్నాను. చేజింగ్ సీన్ లో ఇచ్చే రైట్ షోల్డర్ డిస్లోకేట్ అయింది. నన్ను ఒక మూల పడేశారు, ఎవరు పట్టించుకోలేదు. సినిమా పేరు రూమ్ నెంబర్ 24, రిలీజ్ అవ్వలేదు, వర్క్ జరుగుతా ఉంది. మరి అది ఎంతవరకు వచ్చిందో తెలియదు. నేను బయటకు వచ్చేసి నన్ను ఒక మూల పడేస్తారు, ఎవరు పట్టించుకోలేదు. అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ ఎవరు పట్టించుకోలేదు. తెలియనటువంటి బాధ, వేదన ఎవరు అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. హిందీ హీరోయిన్ ఒక పాప ఉన్నారు, వాళ్ళ అమ్మతో చెప్తాను, ఏ కైసే ఏ విలన్ క్యా, ఏ హెల్త్ నై, ఏమి అసలు ఆరోగ్యం లేదు, ఏమి లేదు, ఏంటి వీడు విలన్ అని చెప్పి వాళ్ళ అమ్మకి హిందీలో చెప్పి నన్ను దుర్భాషలాడతారు, నన్ను అసహించుకుంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నన్ను అసహించుకున్నారు. వీడిని పెట్టుకొని ఈరోజు షూటింగ్ అంతా లాస్ నష్టపోయాం. బాధ, వేదన, కష్టం, అల్లాడిపోతుంది. ఎవరు లేరు, అమ్మ నాన్న ఎవరు, సేవకులు, ప్రార్థన చేసేవాళ్ళు, దగ్గరికి తీసేవాళ్ళు ఎవరు లేరు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఒకటే కన్నీరు, వేదన, బాధ. మా అమ్మ చెప్పిన, నాన్న మనల్ని ప్రభు బ్రతికించారా, మనం ప్రభు పనిచేయాలి. అమ్మ చెప్పిన మాట విన్న వాళ్ళు ఎవరు ఫెయిల్ అవ్వలేదు. ఏ పేరెంట్స్ అయినా సరే వాళ్ళు బిడ్డల క్షేమమే కోరుతారు, మంచిగా కోరుతారు. నేను మా అమ్మ మాట వినకుండా వెళ్ళి అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని కుంటివాడిగా తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికీ నా చేయి కొన్నిసార్లు దేవునికి విరోధంగా మిస్టేక్ చేస్తే నా కుడి భుజం పనిచేయదు. ఇదే చాలా మంది అనుకుంటారు, ఇది నిజమా? నిజమేనండి. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన శరీరంలో మనకు తెలియకుండా కొన్ని అవయవాలు సరిగా పని చేయవు. ఎందుకో తెలుసా? నువ్వు సెల్ ఫోన్ ఎక్కువగా చూడు, నీ కళ్ళు పనిచేస్తాయా? నువ్వు పాపం ఎక్కువ చేయి, ఎయిడ్స్ రాదా? చాలా మంది అంటారు, దేవునికి విరోధంగా పాపం చేయి, ఏదో సమస్య, కీడు, శాపం రాదా? చాలా మంది దేవుడు ఎక్కడ, దెయ్యం ఎక్కడ అని మాట్లాడుతా ఉన్నారు. ఒకసారి ఆలోచించి, నువ్వు సరిగ్గా మజ్జిగ తాగబాకు, వేడి చేయదా? ఆలోచించి ఒకసారి. నువ్వు సరిగ్గా ఎండకు తిరుగు, కళ్ళు తిరిగి పడిపోవా? ఎండ దెబ్బ తగలదా, వడదెబ్బ తగలదా? చాలా మంది ఏదేదో మాట్లాడుతా ఉన్నారు, జ్ఞానవంతులు అనుకుంటా ఉన్నారు. అది నీ జ్ఞానమా? ఒకసారి ఆలోచించి. నీకంటే మించిన జ్ఞానవంతులు లేరా? నీకంటే మించిన డాక్టర్స్ లేరా? వాళ్ళు చెప్పే చిట్కాలు మాత్రం బాగా పాటిస్తావు, తెగ చూస్తా ఉంటావు వాళ్ళందరికీ. కానీ ప్రభు మాటలు చెప్తే
చెప్తే మాత్రం నీకు ఇష్టం ఉండదే. అదేమంటే మతాన్ని రెచ్చగొడతాం, మతం గురించి మాట్లాడతాం. అది మతం కాదు, దేవుడు పెట్టినటువంటి ముళ్ళు. ఏదైనా సృష్టికి విరోధంగా, ప్రకృతికి విరోధంగా, నీ శక్తికి మించిన పని చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. నాకు అదే ప్రాబ్లం జరిగింది. నేను దేవునికి విరోధంగా బ్రతికించిన దేవుని మర్చిపోయి, కీడులో, శాపములో, కృంగిన స్థితిలో, కన్నీళ్ల మధ్య ఉన్నటువంటి నాకు సహాయం చేసినటువంటి దేవుని మర్చిపోయి విడిగా తిరుగుతా ఉంటే ప్రభు కృపనిచ్చి బ్రతికించి చేతిని బాగు చేసి మళ్ళీ తిరిగి విసర్జించిన నన్ను మళ్ళీ తిరిగి ప్రేమించి ఆయన హక్కును చేర్చుకున్నాడు. మళ్ళీ లక్ష్మి గారి ఆ రోజు నాకు ట్రీట్మెంట్ చేయించి ఆయన మూవీలో, కన్నడ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఎందుకో తెలుసా? నీకు ట్రీట్మెంట్ చేయించాను కదా, నా దగ్గర అమౌంట్ తీసుకోకుండా వర్క్ చేస్తామని. మంచి వారు ప్రేమిస్తారు, జస్ట్ అలా చెప్పారు, కానీ తర్వాత ఇచ్చారు కొంత అమౌంట్. ముందు రొమాంటిక్ క్రైమ్ కథ అనేటువంటి తెలుగు మూవీని కన్నడలో రీమేక్ చేస్తే దాంట్లో ఒక మంచి పాత్ర ఇచ్చారు. చాలా మూవీస్ లో, చాలా సీరియల్స్ లో, చాలా షార్ట్ ఫిల్మ్స్ లో, ముసుగు దొంగ అనేటువంటి షార్ట్ ఫిల్మ్ నా ఫ్రెండ్ నవీన్ చేశాడు. దాంట్లో మంచి పోలీస్ క్యారెక్టర్ మీరు చూడొచ్చు. ముసుగు దొంగ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ అని కొడితే వస్తుంది. చాలా మూవీస్ లో, చాలా షార్ట్ ఫిల్మ్స్ లో, చాలా యాడ్స్ లో పని. అమృతం అనేటువంటి అమృతం అనే చందమామంపై అమృతం అనేటువంటి మూవీలో చంద్రశేఖర్ గారు, మొన్న చంద్రశేఖర్ గారు, ఇంటూరు వాసు అన్న దాంట్లో నాకు అవకాశం ఇచ్చారు. ఇంకా చాలా అవసరాలు శ్రీనివాసరావు గారితో సినిమా చేశాను. సందీప్ కిషన్తో రాధాకృష్ణ అనే సినిమా చేశాను. ఇంకా చాలా విషయాలలో బాబు నన్ను ఆ రీతిగా నడిపించి ఒకనొక చోట నాకు సమస్యను కలుగు చేసి, బాబు నువ్వు చేయాల్సినటువంటి పని సేవ, నువ్వు నీ ఫ్యామిలీ ప్రభు కొరకు జీవించాలి అని చెప్పినప్పుడు ఒక మెల్లని స్వరం నన్ను తాకినప్పుడు నా ప్రతి పాపమును ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమించమని వేడుకొని, ప్రభు నేను మిస్టేక్ చేశాను, నన్ను క్షమించాను. నా వయసుని బట్టి, నా యొక్క ఫ్రెండ్ సర్కిల్ని బట్టి నేను పాపం చేశాను, నన్ను క్షమించండి. మీరే బ్రతికించారు, నిజమే ప్రభు. 2001 సంవత్సరంలో సహాయం చేశారు. మళ్ళీ తిరిగి 2014 సంవత్సరంలో ఇక ఎంత మాత్రమును ఇక దేవునికి విరోధంగా పాపం చేయకుండా 2014 సంవత్సరం నుంచి నమ్మకంగా దేవుని మాట వినటానికి ప్రభు సహాయం చేస్తాను. 2014 నుండి సంపూర్ణంగా దేవుని మాటకు లోబడి క్షమాపణ పొందుకుని, పాప క్షమాపణ పొందు ప్రభువుని అడిగి, ప్రభు ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు, ప్రతిరోజు దేవుని మాట వినటం, వాక్యం చదవటం, ప్రార్థనలు పనిచేయటం. ఈరోజు దేవుని మహాకృపను బట్టి దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తా ఉన్నాడు. ఒకనొక టైంలో ఏమీ లేదు, దేవుడు సమస్తమును ధారాళంగా ఇస్తా ఉన్నారు బ్రతకటానికి. పిల్లని ఎవరు ఇవ్వనన్నారు, పిల్ల దొరికింది, మంచి కొడుకు పుట్టాడు, సంతోషంగా ఉంది. మా బాబాయ్ వాళ్ళు మా ఇల్లు అవసరతలో ఫైనాన్స్ లో పెట్టి చాలా కష్టాలు గుండా మేము వెళ్ళాం. కానీ మా బాబాయ్ వాళ్ళు, మా చెల్లి వాళ్ళు, మా తమ్ముడు మా ఇల్లు మాకు విడిపించి మళ్ళీ మమ్మల్ని సొంత ఇంట్లో చేర్చారు. తిరిగి మా మావయ్య వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, మా తాతయ్య వాళ్ళు, మా బంధువులందరి దగ్గర ఈరోజు మేము ఎక్కడ కనిపించిన మమ్మల్ని ప్రేమతో దగ్గరికి తీసి మాట్లాడారు. ఎంత ప్రేమ అంటే, ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంటే మమ్మల్ని దగ్గరికి తీసి, నాన్న మీరు ఉండండి రా, మీరు ఉంటే బాగుంటుందిరా, అమ్మని పిలవండి రా, నాన్న పిలవండి రా, మీరు రండిరా అని చెప్పి ప్రేమతో దగ్గరికి తీసి ఈరోజు కందుకూరు, కొన్మడిసిపాలెం పరిసర ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళిన అదే ప్రేమ. ఏ కమ్యూనిటీలోకి వెళ్ళినా, ఏ రిలీజియన్ లోకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఒకటే ప్రేమ. ఒకనొక టైంలో ఏమీ లేదు ఈ ఫ్యామిలీకి, ప్రభు నమ్ముకున్న తర్వాత చాలా బ్లెస్ అయ్యారు నాన్న. నిజంగా మీ అమ్మ నీతే మిమ్మల్ని గొప్పని చేసిందిరా. మాట్లాడుతూ ఉంటే బహు సంతోషంగా ఉంటుంది. అనేకమైనటువంటి మాటలు నిజంగా ఎంతో మంది దూషించారు. ఒకనొక టైం ప్రభు నమ్ముకుని చాలా మంది దూషించారు.
కానీ ఈ రోజు అందరూ మీరు ఎప్పుడన్నా కందుకూరు ప్రాంతాలు అడగండి, మీ బంధువులు ఎవరు ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి, పలాని వాళ్ళంటే అని చెప్తే మీకు మంచి సాక్ష్యం దొరుకుతుంది. నమ్మకమైన సాక్ష్యం. అమ్మ, నేను, తమ్ముడు, నాన్న, భార్య రేచల్, కొడుకు జాన్ సాక్షి, ఫ్యామిలీ చిన్న పరిచర్య నమ్మకంగా చేస్తా ఉన్నాం. లేమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనేటువంటి ఆ ఆ యొక్క సహవాసంలో రక్షించబడి డానియల్ అయ్య గారు, జానన్న, పెద్దలు మచిలీపట్నం ప్రభాకర్ అయ్య గారు, మనోహర్ అయ్య గారు, జేమ్స్ అంకుల్, ఇంకెంతో మంది, యోవేల్ అయ్య గారు చనిపోయారు, ఇంకెంతో మంది దగ్గరకు తీసి స్పిరిచువల్ గా బ్లెస్సింగ్స్, లేదంటే స్పిరిచువల్ గా గ్రోత్ ఇచ్చి నడిపించి అనేకమైనటువంటి ప్రాంతాల్లో సేవకునిగా, సువార్థికునిగా, సాక్షిగా, మ్యూజిక్ లో, రిథమ్ ప్యాడ్స్ లో, రకరకాలుగా అనేకమైనటువంటి విషయాల్లో ప్రభు వాడుకుంటా ఉన్నారు. ఒకనొక టైంలో నా మీద శాపం ఉండింది, దోషం ఉండింది, మరణ భయం ఉండింది, పాపం ఉండింది, దరిద్రత ఉండింది. ఒకప్పుడు పేదరికంలో ఉండినాను, కోట బియ్యం తిన్నాను, ఏమి లేవు. ఒకప్పుడు నడిచి వెళ్లే వాళ్ళని ఈ రోజు చక్కగా కొత్త సెకండ్ హ్యాండిల్ టూ వీలర్ కోసం ఎదురు చూస్తా ఉన్నాను. దేవుడు మంచి టూ వీలర్, న్యూ వెహికల్ ఇచ్చారు, సొంత ఇంటిని ఇచ్చాడు, మందిరంలో పరిచయం చేయడానికి ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా నమ్మకంగా పరిచయం చేయడానికి కృపణిస్తున్నారు. మంచి కుటుంబాన్ని ఇచ్చారు, మంచి భార్యని ఇచ్చారు. మళ్ళీ తిరిగి మా బంధువులందరూ మాతో ప్రేమగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువుని నమ్ముకోవటం వలన మాకు మేలే జరిగింది, అన్యాయం జరగలేదు. ఒక సాక్షిగా, ఒక నమ్మకమైన తమ్ముడిగా, అన్నగా, సేవకునిగా, నీ కుటుంబంలో ఒక వ్యక్తిగా నీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రభుని తెలుసుకోవటం వలన నీకు నష్టం రాదు. ఎంత నష్టంలో ఉన్నావో అంతకు మించినటువంటి దీవెనను పొందుకుంటావు. నీ ఫెయిల్యూర్ లైఫ్ ప్రభు తీసివేస్తాడు. నీ ఫెయిల్యూర్ హ్యాపీనెస్ అంతా ప్రభు తీసివేస్తాడు. నీకు ఏది కావాలో ప్రభు అందిస్తాడు. సమస్తము ధారాళంగా సమకూరుస్తాడు. నేను ఎప్పటి వాడిని ప్రభు నన్ను దీవించాడు, ప్రయోజకుడిగా చేశాడు, కుటుంబాన్ని దీవించడానికి కృప చూపించాడు. మా నాన్న, మా తమ్ముడు ఎవరూ పట్టించుకోకపోయినా ఈరోజు దేవుని మహాకృపను బట్టి నా ప్రియమైనటువంటి సహోదరులు, తమ్ముడు, చెల్లి, నిన్ను ప్రభు దీవిస్తాడమ్మా, ఆశీర్వదిస్తాడు. నేను ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడిగా, ఒక సేవకు నేను తెలియచేస్తా ఉన్నాను. ప్రభుని తెలుసుకున్నాను, అమ్మ మాట విన్నాను. అమ్మకు తెలిసినటువంటి ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు, పెద్దవాళ్ళు చెప్పారు, ప్రభుని తెలుసుకోరా బాగుపడతావని చెప్పారు. నాన్న, అమ్మ, తల్లి, నిజంగా మీ అందరికి వందనాలు చెప్తున్నాను. మీరు ఆ రోజు అమ్మని ప్రభులోకి నడిపించకపోయి ఉంటే, మా బంధువులు లేదంటే మా వాళ్ళందరూ మమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు మమ్మల్ని దగ్గరికి తీగిపోయి ఉంటే మాకు ఈరోజు బ్రతకలేదమ్మా. మీలాంటి క్రైస్తవ ప్రేమ కలిగినటువంటి కుటుంబాలు మాకు లేకపోతే మేము ఏనాడో చనిపోవాల్సినటువంటి మాకేమి. మీరుండి బట్టి మా అమ్మ, నేను, మా తమ్ముడు ఏదో క్రిస్టియన్ హాస్టల్స్ లో లేదంటే క్రిస్టియన్ స్కూల్స్ లో చదువుకొని ఏదో 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 తిని పెరిగి ఏదో దేవుని మహాకృపను బట్టి ఈరోజు గొప్పగా దీవించబడ్డానికి మీరు కారకులైనారు. అమ్మా, నాన్న, బంధువులారా, స్నేహితులారా, మావయ్య, బంధువులారా, మీ అందరికి వందనాలు చెప్తా ఉన్నాను. ఒకనొక టైంలో మీరు మమ్మల్ని ద్వేషించారు, ఈరోజు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. రేపు పొద్దున మీరు కూడా సత్యంలోకి నడిపించబడతారు. మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి. దేవుడు ఇలాంటి కుటుంబాలను ఇంకా ఎన్నో ఎన్నో, మా నాన్న లాంటి ఎంతో మంది త్రాగుబోతులు మారాలి, మా అమ్మ లాంటి ఎంతో మంది అనుమానం చేత, పాపం చేత, లేదంటే భర్త చేత కుటుంబంలో నష్టపోయినటువంటి ఆ తల్లులందరూ సంతోషంగా దీవించబడాలి. నాలాంటి బిడ్డలు, మా తమ్ముడు లాంటి బిడ్డలు అందరూ హ్యాపీగా ఉండాలి, వర్ధిల్లాలి. దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయం ఇచ్చినటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సార్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలు, శుభం. దేవుడు ఈ రోజు నుంచే మీ కుటుంబాలలో గొప్ప కార్యాలు ప్రారంభించును గాక. ఆమేన్, ఆమేన్. ఇలా మీకోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాము. ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. త్రాగుబోతు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి నాకు, పేద స్థితిలో ఉన్నటువంటి నాకు ప్రభు సహాయం చేశారు. తమ్ముడు, చెల్లి, బంధువులారా, స్నేహితులారా, రక్త సంబంధులారా, ఈ యొక్క సాక్ష్యము, ఈ మాటలు వింటున్నటువంటి వీక్షకులారా, శ్రోతలారా, డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరంతా మా కుటుంబంతో సమానం. డియర్ సార్ అండ్ మేడం, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అమ్మ, మీ అందరి చేతులు ఎత్తి దండం పెడతాను. అన్నయ్య,
ప్రభుని తెలుసుకోవటం మంచిది. మా కుటుంబం చాలా లోలో ఉండింది, ప్రభు దీవించాడు, ఆశీర్వదించాడు, చనిపోకుండా బ్రతికించాడు. మేము చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు. ఒక త్రాగుబోతు ఫ్యామిలీ, విచ్ఛిన్నమైపోయినటువంటి ఫ్యామిలీ, అన్ని పోగొట్టుకున్నటువంటి ఫ్యామిలీ, సమాధానం లేక అనుమానాలతో, కుటుంబ సమస్యలతో కొట్టుకున్నటువంటి ఫ్యామిలీ, వెలివేయబడినటువంటి ఫ్యామిలీ, ఎవరు దగ్గరకు తీయలేనటువంటి ఫ్యామిలీ, ఈరోజు మీరు ఇచ్చిన పనిని బట్టి, మీరు ఇచ్చిన నీతిని బట్టి, యథార్థతను బట్టి, భక్తిని బట్టి, పరిశుద్ధతను బట్టి అనేకులు ఈరోజు మమ్మల్ని ప్రేమించడానికి, మా కుటుంబాన్ని కట్టి మమ్మల్ని దీవించిన దేవా, ఇంకా ఎంతో మంది మా కుటుంబంలాగా ఉన్నారయ్యా, వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. అందరిని గొప్పవారిగా చేయండి ప్రభావ, ఎవరిని విడిచిపెట్టదు. అందరూ నాన్నలు మారాలి, అందరు అమ్మలు మారాలి, అందరు బిడ్డలు మారాలి, అందరూ ప్రయోజకులు అవ్వాలి. ఇది ప్రభువులే సాధ్యం. దేవా, మీరే సహాయం చేసి ఈ ఫ్యామిలీస్ అందరిని దీవించమని రక్షకుడిని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులరా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా, మీ ప్రాంతాల్లో ఎప్పుడైనా సాక్ష్యం వినాలన్నా, లేదంటే సువార్త వినాలన్నా, మీ మీటింగ్స్ లో మమ్మల్ని ఎప్పుడైనా గమనించాలనుకున్నా, లేదంటే మీకు ఏ అవసరత ఉన్నా, లేదంటే ప్రార్థన చేయించుకోవాలనుకున్నా, దయచేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. నా పేరు కళ్యాణ్, మాది కందుకునేటువంటి ప్రాంతం, మున్సిపాలిటీ పక్కన. ఆ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తున్నాము, దయచేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఒకసారి మీకు ఫోన్ నెంబర్ తెలియచేస్తున్నాను, ఒకసారి మీరు నోట్ చేసుకుంటారు. 9581128825 9581128825 అనేటువంటి నంబర్కు మీరు కాల్ చేసినట్లయితే ఎనీ టైం 24/7 మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. దేవుడు చాలా కుటుంబాలకు మేలు చేశారండి. ఎంతో మంది సాక్ష్యాలు ఇస్తా ఉన్నారు. రాజమండ్రి, చాలా ప్రాంతాలు, దగ్గర ఒక 5-6 స్టేట్స్ లో ఉన్నటువంటి ప్రజలు ప్రభుని తెలుసుకొని మేలు పొందుకుంటారు. ఈ దీనుడైనటువంటి సేవ ప్రభు బలపరిచి వాడుకుంటున్నారు. మీ కుటుంబాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తారు. మీ కొరకు నిత్యం కన్నీటితో ప్రార్థన చేస్తాము. అప్పటి వరకు సెలవు, వందనాలు. మరి చివరిగా నాకు ఇంత మంచి అవకాశాన్ని, మంచి ప్లాట్ఫామ్ ని ఆన్లైన్ ద్వారా నాకు అందించినటువంటి, నాకు హెల్ప్ చేసినటువంటి మా జూమ్ సారు హెడ్ లీడింగ్ చేసేటువంటి గొప్ప మంచి వైద్యులు డాక్టర్ గారు, సారు జోబు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రొఫెసర్ గారు, మా ఆత్మీయ నాయకులు వెంకట్రావయ్య గారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వారి ప్లాట్ఫాము, ఈ యొక్క వేదిక నాకు తెలియచేయకపోతే నేను మీ మధ్యలోకి రావడానికి అసాధ్యం. ఇలాగ అనేక ప్రాంతాల్లో వాడబడాలని సారు వాళ్ళు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. సెలవు. థ్యాంక్ యూ. ఈ సాక్ష్యం విన్నారు కదండి, కాబట్టి మీరు కూడా ఈ సాక్ష్యాన్ని విని అనేక మంది షేర్ చేయండి. మరి కళ్యాణ్ బాబు గారితో మీకు ఆయన నెంబర్ని మీరు మరి ఆయనతో మీరు మాట్లాడగలరు ఆ నెంబర్తో. థ్యాంక్ యూ అండి. అనేక మందికి షేర్ చేయండి. మరి వీలైనప్పుడు బ్రదర్కి ఫోన్ చేసి మీ ఆ ప్రార్థన వసతులు పొందండి. థ్యాంక్ యూ.